ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న ఈ తరుణంలో ఇప్పటికే సిట్టింగులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో కూటమిలో అంటే బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు ఎవరి ప్రయత్నాల్లో వారైతే ఉన్నారని చెప్పి గట్టిగా చెప్పుకోవచ్చు. దానికి తోడు ఇటీవల కాలంలో కూటమిలో కొంతమంది వైసీపీ నాయకులు చేరడంతో కూడా ఈ పోటీ మరి కాస్త ఎక్కువైంది. ఆ విషయానికి తీసుకున్నట్టయితే ఒంగోలు నగరపాలక సంస్థ 2012లో ఏర్పడినటువంటి ఈ నగరపాలక సంస్థ 50 డివిజన్లు కాస్త ఇప్పుడు 62 డివిజన్లైన నేపథ్యంలో రాబోయే ఎన్నికలు ఏ విధంగా ఉండిపోతున్నాయి, పోటీ ఎవరి మధ్య, స్థానికంగా ఉన్న నాయకుల మధ్య ఉంటుందా లేకపోతే ప్రత్యర్థి మధ్య, అదేవిధంగా స్థానికంగా ఉన్న నాయకుల మధ్య ఉంటుందా అనే విషయాలు కూడా అసలు ఏ విధంగా ఈ ఎన్నికలు ఉండబోతున్నాయి కూడా మనతో పాటు 26వ డివిజన్ మాజీ కార్పొరేటర్ రవితేజ అలియాస్ కిట్టు ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. చెప్పండి, గత ఎన్నికలైతే సజావుగా జరిగింది. వైసీపీ హవా అంతట్టుగా కూడా 26 డివిజన్ కార్పొరేట్గా కూడా టీడీపీ అభ్యర్థిగా మీరు ఎన్నికయ్యారు. కానీ ఈసారి ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు మీ ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయి? మన మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ సర్క్ కార్యక్రమం అయిపోయిన తర్వాత స్థానిక సంస్థ ఎన్నికలు ఉంటాయని చెప్పి తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగానే ఒంగోలు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి అభివృద్ధి ఆయుధంగా ఇక్కడ ఒంగోలులో స్థానిక సంస్థలకి మేము తెలుగుదేశం పార్టీ క్యాడర్ అవనండి, నాయకులు అవుతుంది సంసిద్ధం అవుతున్నాం. అదే గతంతో పోల్చుకున్నట్టయితే పోటీ ఈసారి కొద్దిగా తీవ్రతరంగా ఉండేటట్టు ఉంది. ఎందుకంటే అటు ప్రత్యర్థి వైసీపీ నుంచి, అదేవిధంగా ఇటీవల కాలంలో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి రావటం, అది కూటమికి కొంత బలాన్ని చేకూర్చినప్పటికీ అంతర్గత పోటీ అధికంగా ఉంటుందన్నారు. దీన్ని ఎలా తట్టుకోగలరు? అంటే ఏదైతే అధిష్టానం ఏదైతే తెలియజేస్తుందో పొత్తు కూటమిలో భాగంగా ఏదైతే పర్సంటేజ్ ఉందో దాని ప్రకారం టీడీపీ కానివ్వండి, జనసేన, బీజేపీ ఏదైతే పర్సంటేజ్ ఉంటుందో పవర్ షేరింగ్ దానిలో భాగంగా ఏ ఏ డివిజన్ ఏ పార్టీకి అయితే కేటాయిస్తారో ఆ డివిజన్ ప్రకారం పోటీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. లాస్ట్ లో తీసుకున్నట్టయితే గతంలో మీరు 26 డివిజన్ పోటీ చేయడం, అక్కడి నుంచి గెలుపడం, ఈసారి డివిజన్ అదే ఉంటుందా, మారే అవకాశం ఉంటుంది? ఎందుకంటే 50 డివిజన్లు కాస్త 62 అయిన పరిస్థితి ఉంది. ఈసారి పోటీ ఎలా ఉండబోతుంది? ఏదైతే ఒంగోలు నగరపాలక సంస్థలో లాస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు 50 డివిజన్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం డీలిమిటేషన్ జరిగి 62 డివిజన్లుగా చేయడం జరిగింది. 62 డివిజన్లుగా కనుక 62 డివిజన్లకు పోటీ కనుక జరిగితే మా నాయకుడు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారు ఎక్కడి నుంచి ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేయడం జరుగుతూ ఉంది. దానికి తోడు ఇప్పుడు జనసేనలో కొంత బలం పెరగటం, అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి తోడుతో పాటు గతంలో వైసీపీ కార్పొరేట్లు అనేక మంది కూటమిలో చేరారు. అంటే ముఖ్యంగా దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో టీడీపీ కండువాగాడు కప్పుకున్నారు. వాళ్ళ నుంచి పోటీ ఉంటుంది. ఆటోమేటిక్గా ఇప్పటికే ఆ డివిజన్ లో ఉన్నటువంటి పోటీదారులు అయితే ఎవరున్నారు అభ్యర్థులు, వాళ్ళ మధ్య అధిక పోటీ ఉంటుంది. దాన్ని ఎలా అధిగమిస్తారనేది పెద్ద ప్రశ్న. ఏదైతే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్పిన గత మీటింగుల్లో నుండి ఏదైతే తెలియజేసింది ఏంటంటే నాయకులకి ఎవరైతే ప్రజల్లో ఉంటారో, ఎవరైతే ప్రజా సేవా కార్యక్రమాలు చేస్తుంటారో, ఎవరైతే ప్రజల మన్ననలు పొందుతారో, ఇప్పుడు ఒక డివిజన్లో ఒక పార్టీ నుంచి ఒక్కళ్ళకే సీటు ఇవ్వగలరు, ఎంతమంది అడిగితే అంతమందికి ఇవ్వలేరు కదా. ఆ విధంగా ఎవరైతే ప్రజల మన్ననలు పొంది ఎవరైతే ప్రజాసేవలో ఉంటారో వారికి సీటు కేటాయించి, ఎవరైతే గెలుపు గుర్రాల్లో వాళ్ళని అన్వేషించి వాళ్ళకి సీటు కేటాయిస్తారు. అంటే ఇంత ఒత్తిడిలో ఇటువంటి పరిస్థితుల్లో అన్ని డివిజన్లు అంటే 50 నుంచి 62 డివిజన్లు అయినా కూడా సీటు రాని పక్షంలో రెబల్ బెడద ఎక్కువ ఉండే అవకాశం ఉందని కూడా ఒక రాజకీయ గణాంకాలు చెబుతున్న పరిస్థితి. దాన్ని ఏ విధంగా ఈసారి ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మీరు ఎలా తట్టుకోగలరు? అంటే ఇప్పుడు అనేక మంది ఆశావాహులు ఉంటారన్న. ఏదైతే ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఏదైతే ఒక డివిజన్ నుంచి ఒక పార్టీ ఒక బీఫామే ఇవ్వగలదు. ఎవరికైతే బీఫామ్ రాలేదో కొంతమంది అర్థం చేసుకొని ఓకే వాళ్ళకి ఇచ్చారు, మనం ఈసారి అవకాశం వచ్చిద్దామని కొంతమంది అర్థం చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఇచ్చారు కదా మేము పోటీ చేస్తాం రెబల్ గా అని చెప్పి ఇండిపెండెంట్ గా వేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఏదైతే అభివృద్ధిని తీసుకొని పార్టీ జనం ఏం చూస్తారంటే అంటే ఇండిపెండెంట్లు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి గతంలో. కాకపోతే ఏంటంటే అక్కడ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏదైతే ఎవరైతే అందుబాటులో ఉంటారో ప్రజలు కూడా వాళ్ళనే ఎన్నుకునే పరిస్థితి ఉంది. కాబట్టి నాయకులు కూడా అటువంటి వారిని ఎన్నుకొని ఇండిపెండెంట్ గా వేస్తే మెయిన్ జనాలు పార్టీ సింబల్ చూసుకొని ఎవరికి వేస్తే ఎవరిని గెలిపిస్తే అభివృద్ధి జరిగిద్దో చూసుకొని ఎన్నుకుంటారు. కాబట్టి దాదాపు ఎంత ఇండిపెండెంట్ గా వేసినా కూడా పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
చివరగా ఒక విషయానికి తీసుకున్నట్టయితే ఇప్పుడు వరకు పార్టీ అభ్యర్థులు ఆహ్, ఓ పోటీ చేస్తున్నటువంటి ఆ స్థానం ఈసారి మార్చే అవకాశం ఉంది. 50 కాస్త 62 డివిజన్‌లు అయ్యాయి కాబట్టి అని అన్నారు. ఒకవేళ ఈ మార్పు సంభవిస్తే గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండిపోతాయి ఈసారి అనేది పెద్ద ప్రశ్న. అన్న ఏదైతే మనం గమనించుకున్నట్టయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది పార్టీ ఏది రూలింగ్ లో ఉంటే ఆ పార్టీకి ఫేవర్ గా ఉంటాయి. గతంలో వైసీపీ గవర్నమెంట్ లో వైసీపీకి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫేవర్ గా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ అందులో భాగంగానే ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ రావు గారు శాసనసభ్యులుగా ఎన్నికైనప్పటి నుంచి ఈ రోజు వరకు అభివృద్ధి అనేది ఒక పరుగు పరుగు పెడతా ఉంది. మన ఒంగోలు నియోజకవర్గంలో తీసుకుంటే ఇప్పుడు 50 డివిజన్లు 62 అయినా 62 డివిజన్లు అవ్వకపోయినా 50 డివిజన్లో రేపు తెలుగుదేశం పార్టీ ఒంగోలు నగరపాలక సంస్థ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరటం ఖాయం. అదేవిధంగా ఈ అభివృద్ధి చూసి కూడా జనాలు జనార్దన్ గారు ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధికి ఎంత తాపత్రయపడుతున్నారో మనం చూస్తా ఉన్నాం. క్షణం కూడా తీరిక లేకుండా ఆయన ఒంగోలు నగరాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తా ఉన్నారు. మరి అదేవిధంగా ఏదైతే ఒంగోలుకి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి మంచినీటి సమస్యని శాశ్వతంగా దూరం చేయడానికి అమృత్ 2 పథకంలో మాకు లాస్ట్ 3 days బ్యాక్ శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అది కనుక పూర్తయితే ఒంగోలు నగర ప్రజలకి ఒక 1.5-2 సంవత్సరాల్లో ప్రతిరోజు నీరు అందించే కార్యక్రమాన్ని ఇచ్చిన మాట ప్రకారం దామచర్ల జనార్దన్ రావు గారు నెరవేరుస్తారు. ఈ రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈ మన దామచర్ల జనార్దన్ రావు గారి అభివృద్ధినే ప్రజలకి ముందుంచి ఈ ఏదైతే 62 డివిజన్లో నుండి 50 డివిజన్ల నుండి అభ్యర్థులు ఓట్లు ప్రజల్ని అభ్యర్థించి తెలుగుదేశం పార్టీ జెండాని ఒంగోలు నగరపాలక సంస్థపై ఎగరేస్తారు. మీరు ఇప్పుడు చెప్పిన విధంగా అధినాయకుడు ఏది చెప్తే అదే శిరసావహిస్తాము, అక్కడి నుంచే పోటీ అంటారు. ఇప్పుడు మీరు 26వ డివిజన్లో ఉన్నారు. ఒకవేళ వేరే డివిజన్కి వెళ్ళమని చెప్పేసి స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మిమ్మల్ని ఆదేశిస్తే మీలా వెళ్తారా, లేకపోతే ఉన్న డివిజన్ నుంచి రెబల్ గా పోటీ చేసే అవకాశం ఉంటుందా కిట్టు అనేది? అదేం లేదన్న, అంటే యాక్చువల్ గా ఆల్రెడీ మనం అక్కడ పోటీ చేస్తున్నాను కాబట్టి 26వ డివిజన్ లో నుంచి నేను ఓసీ జనరల్ లాస్ట్ టైం కూడా అది ఓసీ జనరల్ లోనే నేను పోటీ చేయడం జరిగింది జనార్దన్ గారి ఆదేశాల మేరకు. ప్రస్తుతం మళ్ళా నేను అంటే అక్కడ పోటీ చేసి ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తున్నాం కాబట్టి మామూలుగా జనార్దన్ గారిని మళ్ళా అక్కడి నుంచే పోటీ చేస్తామని అడుగుతాము. సారు ఏ విధంగా చెప్తే సార్ ఆదేశాలను బట్టి సారు ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా చేస్తాం. చివరిగా ఒక ప్రశ్న, కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ దానికి బలం చేకూరుస్తూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల కాలంలో జనసేనలో రావటం, కొంత క్రియాశీలకంగా వ్యవహరించడం, జనసేనకి మంచి పట్టు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా ప్రత్యర్థి వైసీపీ అయితే ఉంది. ఆ ప్రత్యర్థులను ఏ విధంగా ఎదుర్కొంటారు, అసలుకి మీ కూటమి ప్లానింగ్ ఏ విధంగా ఉందంటే ఒక మాజీ కార్పొరేటర్గా మీరు ఏం చెప్తారు చివరగా? అదే అన్న, ఇప్పుడు లాస్ట్ 5 ఏళ్ళు మనం చూసాం. ఇప్పుడు ప్రస్తుతం 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్లలో ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు వారు దామచర్ల జనార్దన్ రావు గారు ఈ 2 సంవత్సరాల్లో ఒంగోలులో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా ఉన్నారు. జనానికి ఏం కావాలన్నా మంచినీరు, శానిటేషన్ బాగుండాలి, మంచినీరు అధికారులు అందుబాటులో ఉండాలి, పనులు సత్వరంగా పరిష్కరించాలి. దానిలో భాగంగానే ప్రజా దర్బార్ నిర్వహిస్తా ఉన్నారు శాసనసభ్యులు వారు. ప్రజలకి 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా త్వరితగతిన పరిష్కరిస్తా ఉన్నారు. ఏది త్వరగా చేసే అయితే ఉన్నాయో త్వరగా చేసేయి, కొంచెం టైం పట్టే అయితే వాళ్ళకి వివరణ ఇస్తూ ఇన్ని రోజులు పట్టిద్ది, ఈ చిన్నగా చేస్తామని చెప్పి ప్రజలకు అంతకన్నా ఏం కావాలి చెప్పండి? ప్రజలకి ఏం కావాలి? అభివృద్ధి కావాలి, మాట మీద నిలబడే నాయకుడు కావాలి. రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఇప్పుడు 50 డివిజన్లో పోటీ చేస్తారు అభ్యర్థులు, కానీ చూసేది ఎవరిని? శాసనసభ్యుల వారిని, దామచర్ల జనార్దన్ రావు గారిని చూసే రేపు స్థానిక సంస్థల్లో అందరు అభ్యర్థులు పోటీ చేయడం జరుగుతుంది. వారి అభివృద్ధి పైనే గెలుపు అయినా ఓటమైనా ఏదైనా. ఇప్పుడు 50 మంది అభ్యర్థులకి మెయిన్ ఎవరు? దామచర్ల జనార్దన్ రావు గారు. సో అభివృద్ధి ఆ విధంగా రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఒంగోలు నగరపాలక సంస్థపై ఎగరేస్తాం. ఇది స్థానిక సంస్థలు ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో మాజీలు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన అభివృద్ధినే మేము ఆయుధంగా నగరం అభివృద్ధి పదంలో పరుగులు పెడుతున్న ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మేము గెలుపు గుర్రాలుగా పోటీలు అయితే నిలుస్తాము. చివరికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్
నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక, పోటీ కూడా ఎక్కడ పోటీ చేయాలన్నది కూడా పూర్తిగా ఉంటుంది. కాబట్టి ఇది పూర్తిగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఒంగోలు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి మీద, ఆయన చేస్తున్న అభ్యర్థుల ఎంపిక మీద కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిగా ఆధారపడి ఉంటాయని చెప్పేసి కూడా మాజీ కార్పొరేట్ కిట్టు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.